నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనరల్గా మనం రైల్వేలో ప్రయాణం చేస్తూ ఉంటాం. పర్టికులర్గా ఏసీ కోచ్లో ప్రయాణం చేసేటప్పుడు వారు మనకిచ్చే బ్లాంకెట్స్, బెడ్షీట్స్, దుప్పట్లు ఇవన్నీ ప్రయాణం చేసిన తర్వాత కొంతమంది దొంగలు వారి బ్యాగులు ఎత్తుకుని వెళ్తూ ఉన్నారు. దీనివల్ల భారతీయ రైల్వేకి ఎంత నష్టం వస్తుందో తెలుసా? నిజంగా తెలుసుకుని చాలా ఆశ్చర్యం వేస్తుంది వాస్తవానికి. ఇలా చేయడం తప్పు అయినప్పటికీ కూడా కొంతమంది ప్రయాణికులు వారి బ్యాగులలో వారి అక్కడ ఉన్నటువంటి లగేజ్ పెట్టుకొని పోతూ ఉండడం వలన భారతీయ రైల్వేకి సుమారు 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆర్టీఏ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే 1,27,00,000 దుప్పట్లు, బెడ్షీట్లు, బెడ్ రోల్ ప్రోడక్ట్స్ని ఎత్తుకుపోయారు దొంగలు. దీనివల్ల భారతీయ రైల్వేకి 105 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక నష్టం జరిగింది. ఇవి చాలా షేమ్లెస్. జనరల్గా వీటి సామాన్య మానవులైతే మాత్రం ఏసీ కోచ్లో ప్రయాణం చేయరు. కాస్తో కూస్తో బలిసినోళ్ళు, ఆ బలిసినోళ్ళ కంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాటిలో ప్రయాణం చేస్తుంటారు. సో వారు ఇలాంటి చేయడం భారతదేశానికి కూడా అవి మంచిది కాదు. ఒక ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలందరి ఆస్తి. ఈ ప్రజలందరి ఆస్తిని దోచుకోవడం మంచిది కాదు. దేశానికి నష్టం కలిగిస్తే అందరికీ నష్టం కలిగించినట్లే. సో మీ జీవితంలో ఎప్పటికైనా మీరు ఇలాంటి ఎవరైనా బెడ్ రోల్స్ దొంగలించడం మీకేమైనా అనుభవం ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.